హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండోయ్ ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ ఇవాళ అంటే థర్స్‌డే అనమాట. సో, ఇవాళ నేను ఒకరోజు లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో అందరం కలిసి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకొని వద్దామని ప్లాన్ చేసుకున్నాం. 25 మంది అనుకుంటే అందులో 12 మెంబర్స్ వస్తా అన్నారు. సరే అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ 6 మెంబర్సే అటెండ్ అయ్యామనమాట. బట్ దెన్ ఖైరతాబాద్ గణేష్‌ని నేను చూడ్డానికి వెళ్ళాను కదా! మీకు కూడా చూపిద్దాం కదా! ఆ వినాయకుడు ఎలా ఉన్నాడో అని ఇలా బయలుదేరిపోయాను. సో, నేను ఆటోలో స్టార్ట్ అయ్యి మియాపూర్ మెట్రో రీచ్ అయ్యాననమాట. మియాపూర్ మెట్రో నుంచి ఖైరతాబాద్‌కి టికెట్ తీసుకొని ఇక ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలని బయలుదేరాను. 1954లో ఈ ఖైరతాబాద్ వినాయకుడిని ఒక్క ఫీట్‌తో చేయడం స్టార్ట్ అయింది అసలు. సో, అక్కడి నుంచి ప్రతి ఏడాది ఒక ఫీటు పెంచుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి ఖైరతాబాద్‌లో ఏంటంటే బడా గణేష్‌కి వెళ్ళడానికి దారి ఎటు అనేది ఎక్కడికక్కడ రాసి ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చాలా రష్‌గా ఉందండి. ఎవరైనా ఖైరతాబాద్ గణేష్‌ని దర్శించుకోవాలి అనుకుంటే మీకు ఎక్కువ టైం లేకపోతే క్యూలో మాత్రం వెళ్ళకండి. బయట నుంచే వెళ్ళండి. క్యూలో వెళ్తే మాత్రం ఇరుక్కుపోయినట్టే 2, 3 గంటలు అక్కడే అయిపోతుందన్నమాట. సో, జనాలైతే అసలు వీక్ డేస్‌లో వెళ్ళినా కూడా జనాలు చాలా మందున్నారు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. వినాయకుడికి ఒక పక్కన ఏంటంటే శ్రీనివాస కళ్యాణం, ఇంకొక పక్కన శివపార్వతులు, అలాగే అయోధ్య బాలరాముడు స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. సో, నాకైతే చాలా మంచిగా అనిపించింది. 70 అడుగుల వినాయకుడు మట్టితో చేశారు మన వాళ్ళు అంటే, ప్రకృతికి హాని కలగకుండా ఎంత బాగా ఆలోచించి చేశారు అని, ఇంత బాగా ఎలా చేయగలిగారు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు చాలా బావుంది కదండీ! అయితే ఖైరతాబాద్ గణపతిని ట్యూస్‌డే రోజు నిమజ్జనం చేస్తున్నారు అని అక్కడ అనౌన్స్ కూడా చేస్తున్నారనమాట. సో, ఇలా నేను వెళ్ళి గణపతిని అలా దర్శించుకుని, ఆ కింద చూసారా అయోధ్య బాలరాముడు కనిపిస్తున్నాడా మీకు? సో, చాలా బావుంది కదా! సో, ఇదంతా మీరు కూడా చూడాలి అని అనిపించి నేను ఇలా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది చాలా చిన్న వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ నేను ఇలా స్టార్ట్ అయిపోయి తిరిగి ఆఫీస్‌కి వెళ్ళిపోయానన్నమాట. చిన్న వీడియో అయినా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్నాను.